హైదరాబాద్ ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా హైదరాబాద్ లో వర్షాలు దంచుకొడుతున్నాయి. మళ్లీ నగరంలో భారీ వర్షం మొదలైంది. దీంతో జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యాయి. అవసరం అయితేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. మరోవైపు నబరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అడ్వైజరీ కూడా జారీ చేశారు. ఇప్పటికే వర్షాలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. మరో 4 రోజుల పాటు కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు జిల్లాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైట్గా మరోవైపు శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడం, ఇప్పటికే జలాశయం పూర్తిగా నిండిపోవడంతో ఈ సీజన్ లో 3వసారి గేట్లు ఎత్తేశారు. శ్రీశైలంలోకి 1,66,957 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 2,28,601 క్యూసెక్లుగా ఉంది. ఇక 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.3520 టీఎంసీలుగా ఉంది. రైట్, ఇక మొత్తం మీద దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మన కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సుమిత, శ్రీశైలం ప్రాజెక్టు విషయానికి వస్తే కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో 4 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తు దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి ఇటు జూరాల నుంచి 99.185 క్యూసెక్లు, సుంకేశ్వర నుంచి 52,548 క్యూసెక్లు, హంద్రీ ద్వారా 5,640 క్యూసెక్ల వరద శ్రీశైలానికి అయితే వచ్చి చేరుతుంది. అదే సమయానికి జలాశయ నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. నీటి విలువ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 204.352 టీఎంసీలుగా నమోదైంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా శ్రీశైలం 4 గేట్ల ద్వారా కలిపి మొత్తంగా నాగార్జున సాగర్ కి 1,74,317 క్యూసెక్కుల నీటినైతే విడుదల చేస్తున్నారు. ఇటు సాగర్ 18 గేట్లు కూడా ఎత్తివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సునీత, ఎగువ నుంచి నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 26 గేట్లలో 18 గేట్లను ఎత్తి 1.86 లక్షల క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా నిన్న రాత్రి 8 గంటల సుమారులో దాదాపు 589.5 అడుగులకు చేరింది. గరిష్ట నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 310.55 టీఎంసీల నీటి నిల్వ అయితే ఉంది. నాగార్జున సాగర్ నుంచి దిగువకు వరద ప్రవాహం కొనసాగడంతో పులిచింతలకు వరద పోటైతే పెరిగింది. 1.80 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో 2 లక్షల క్యూసెక్లను దిగువ ప్రకాశం బ్యారేజ్ కి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా 1,00,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. సో మొత్తానికి రానున్న 3-4 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇటు ప్రాజెక్టులకు సంబంధించి భారీ వరద ప్రవాహంతో గేట్లను కూడా ఎత్తివేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మరోసారి ఇటు
జల విద్యుత్ నీటిపారుదల శాఖ అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఇక్కడ ప్రాజెక్టుల యొక్క గరిష్ట నీటి మట్టానికి చేరుతున్న నేపథ్యంలో అధికారులు కూడా ఇటు శ్రీశైలంలో అలాగే నాగార్జునసాగర్ మూడోసారి గేట్లను ఎత్తడానికి ప్రయత్నిస్తూ ప్రస్తుతం 4 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేష్ నుంచి ప్రాజెక్టు నుంచి శ్రీశైలంలోకి గణనీయమైనటువంటి వరద నీరు వస్తుంది. కాబట్టి ఈ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇక రానున్న 3-4 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మళ్ళీ హైదరాబాద్ లో ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా వర్షం దంచి కొడుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న 4-5 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, అలాగే జిల్లాల యంత్రాంగం, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. సునీత, అయితే వినోద్, మరోపక్క ముంపు ప్రాంత ప్రజలకు సంబంధించి ఏదైతే పూర్తిగా వారికి సంబంధించి పునరావాస కేంద్రాలు ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారా? హలో, ఎస్ వినోద్, పునరావాస కేంద్రాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇక మొత్తం మీద చూస్తున్నాం తెలంగాణలో అయితే అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా ఈ 2 రోజులు కూడా అతి భారీ వర్షాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటు అధికారులు కూడా తెలియజేస్తున్నారు. మరోపక్క మనం జీ తెలుగు న్యూస్ స్క్రీన్ పైన అయితే పూర్తిగా 6 బాక్సెస్ లో డిస్ప్లేస్ చూస్తున్నాం. ఒకటి ఏరియల్ వ్యూ ప్రకారం చూస్తే అటు రోడ్స్ అన్ని కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. మరోపక్క మహిళలు కూడా ఏదైతే పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా బ్యాగులు వేసుకొని లోతట్టు మోకాల లోతు నీళ్లలో అవస్థలు పడుతూ కూడా వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరోపక్క జూరాల ప్రాజెక్టు దగ్గర కూడా గేట్లు భారీగా ఓపెన్ చేశారు. అక్కడ నీటి ఉధృతి కూడా మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఈ సీజన్ లో ఇది 3వ కూడా గేట్లు ఓపెన్ చేయడం అంటూ కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరోపక్క 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 23 సెంటీమీటర్ల వర్షపాతం అయితే అత్యధికంగా నమోదవుతున్నట్లే మనకు స్పష్టంగా తెలుస్తుందని చెప్పాలి. ఇక మంచిర్యాల జిల్లాలో కన్నెపల్లిలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా ఇక భీమినిలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ లో 15 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే వాహనదారులు కూడా ఇక్కడ బయటికి రావద్దు, అవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా సూచిస్తున్నారు. ఇక ఈ భారీ వర్షాల నేపథ్యంలో 2 రోజులు స్కూళ్లకి సెలవు ప్రకటించారు. కాబట్టి మరోపక్క ఇవాళ రేపు ఒంటిపూట బడులు కూడా ఉన్నట్లు హైదరాబాద్ లో ఈ రకంగా అయితే సమాచారం ఉంది. సో మొత్తమే చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలైతే దంచి కొడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటు అధికారులు అయితే సూచిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సునీత, సిటీ వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఇటు సిటీ వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా వర్షం స్టార్ట్ అయింది. అయితే కొంతవరకు అక్కడక్కడ ముసురుతో స్టార్ట్ అయిన వర్షం సిటీ వ్యాప్తంగా మొత్తం అయితే భారీగా వర్షం అయితే దంచి కొడుతుంది. మరి ఇటు బంజారాహిల్స్తో పాటు జూబ్లీ హిల్స్, పెద్దంబర్పేట్, హయత్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అదేవిధంగా హిమాయత్ నగర్ అన్ని చోట్ల కూడా వర్షం అయితే దంచి కొడుతుంది. మరి ఈ రోజుతో పాటు 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా పలు హెచ్చరికలు జారీ చేసింది. మరి ఇప్పటికే పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికార యంత్రాంగానికి కూడా మరి అదేవిధంగా పబ్లిక్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. మరి ప్రజెంట్ అయితే మాత్రం సిటీ నలువైపులా మాత్రం వర్షం అయితే దంచి కొడుతుంది. మరి అక్కడ ఇక్కడని కాదు, మరి ఇటు సిటీ శివారు ప్రాంతాలతో పాటు సిటీ సెంటర్లో లోటత్తు ప్రాంతాలు కూడా వర్షం దంచి కొడుతుంది. మరి ఇప్పటికే ఇటు బంజారాహిల్స్, అదేవిధంగా జూబ్లీ హిల్స్, కృష్ణానగర్, బోరబండ, అమీర్పేట్, అదేవిధంగా ఇటు కూకట్పల్లి, కేపీహెచ్బి, అబ్దుల్లాపూర్మేట్, కొత్తగూడెం అన్ని చోట్ల కూడా వర్షం అయితే దంచి కొడుతుంది. చాలా చోట్ల ఈ యొక్క వర్షానికి మరి మ్యాన్హోల్స్ అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి. పలు కాలనీలు కూడా జలమైన పరిస్థితి. కొన్ని చోట్ల వర్షం నీరు రోడ్లపై చేయడంతో మరి వాహనదారులు కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఎందుకంటే వాటర్ అంతా కూడా రోడ్లపై చేయడంతో మరి మ్యాన్హోల్స్ కూడా కోలుకుపోవడంతో దాదాపు మోకాళ్ళతో
నీటిలో మరి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మెట్రో పిల్లల కింద ఫ్లైఓవర్ల కింద తలదాచుకునే పరిస్థితి. ఇప్పటికే ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు వాతావరణ శాఖ కూడా పలు కీలక హెచ్చరికలు జారీ చేసింది. మరి 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరి 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మరి ఉమ్మడి 10 జిల్లాలో మాత్రం మనం నిన్న నైట్ నుంచి కూడా చూస్తున్నాం మొత్తం వర్షం అయితే దంచి కొడుతుంది. ఇటు మేజర్గా ఇటు పెద్దపల్లి కానీ కరీంనగర్, రామగుండం, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, అదేవిధంగా ఇటు నిజామాబాద్, నల్గొండ అన్ని జిల్లాలకు మాత్రం నిన్న నైట్ అయితే భారీగా వర్షపాతం నమోదైంది. మరి ఎస్పెషల్లీ ఈ రోజుతో పాటు మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఆయన ప్రయాణాలు ఉంటే మాత్రం వాయిదా వేసుకోవాలని కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే అనుకోని సంఘటనలు జరిగితే మరి ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మరి రానున్న 2-3 రోజుల పాటు అంటే ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలను కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. మరి నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాల్లో కూడా వాళ్ళు కీలక సూచనలు కూడా చేశారు. ఇటు అధికార యంత్రాంగం అంటే ఇటు హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు ఇటు మాన్సూన్ అదేవిధంగా హైడ్రా టీములు, జిహెచ్ఎంసీ టీములు అన్ని కూడా రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు మరి పరిస్థితిని సమీక్షించుకోవాలి. ఆయన సహాయక చర్యలు ఉంటే మాత్రం ముమ్మరం చేయాలని కూడా చెప్పారు. ఎందుకంటే దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా 4 రోజుల నుంచి కూడా వర్షం దంచి కొడుతుంది. ఇప్పటికే పలు కాలనీలు జలమైపోయాయి. రోడ్లపై వర్షం నీరు ఉండడంతో చాలా మంది పబ్లిక్ అంతా కూడా సఫర్ అయిపోతున్న పరిస్థితి. ఇప్పటికే ఇటు లోతట్టు ప్రాంతాలు కానీ అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలను కూడా ముప్పుకు గురైన పరిస్థితి. మరోవైపు ఇటు హిమాయత్ సాగర్తో పాటు ఉస్మాన్ సాగర్లు కూడా మరి దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా చేరుకున్నాయి. మరి దీంతో దాదాపు 5 గేట్లు కూడా ఎత్తి మరి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి మూసీ నదిలో కూడా మరి వాటర్ కూడా రిలీజ్ చేయడంతో మరి మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా బిక్కుబిక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇంకా వరద ఉధృతి పెరిగితే మాత్రం మరి ముప్పు గురే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా మరి పబ్లిక్ అంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, మరి అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. మరి ఇప్పటికే ఇటు హైడ్రా టీములు కానీ మాన్సూన్ టీములు అదేవిధంగా డిఆర్ఎస్ బృందాలను కూడా రంగంలో దిగి మరి ఎక్కడ సమస్య ఉంటే మాత్రం వెంటనే సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. సతీష్, మరోపక్క హైదరాబాద్ విషయానికి వస్తే కూడా చిన్నపాటి వర్షానికి కూడా పూర్తిగా రోడ్లన్నీ నీట మునిగే పరిస్థితి ఉంది. ఈ టైంలో కూడా అటు నేను మొన్న చిన్నపాటి వర్షానికి అమీర్పేట కానీ కృష్ణనగర్ ఇలాంటి ప్రాంతాల్లో పూర్తిగా రోడ్స్ అన్ని మునిగిపోవడం వల్ల అక్కడ వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. సో ఇప్పుడు అలాంటి ప్లేస్ లో ఇప్పుడు 2 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి అధికారులు ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష సమావేశం నిర్వహించి మరి అందరూ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్క అధికారులు కూడా అందరి సేవలు కూడా రద్దు చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి, మరి పబ్లిక్ సమస్యలు కూడా సాల్వ్ చేయాలని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి అధికార యంత్రాంగం కూడా ఇప్పటికీ అప్రమత్తంగా ఉండి ఇక మరోవైపు స్కూల్స్ కాలేజీ కానీ కూడా ఈరోజు హాఫ్ డే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు అధికార యంత్రాంగం కూడా లడ్డు జరిగింది. ఎందుకంటే మధ్యాహ్నం 3 వరకే చాలా వరకు స్కూల్స్ కూడా మరి ఉండాలి. ఎందుకంటే ఇటు వర్షాల నేపథ్యంలో మరి స్కూల్ పిల్లలు కూడా ఇబ్బందులు కూరే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు ఇటు జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో అన్ని స్కూళ్ళకు కూడా హాఫ్ డే కూడా ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో ఇటు అధికార యంత్రం కూడా అప్రమత్తంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ ఆలోకోలాగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి మరి ఒక వర్షం పడితే మాత్రం ఆ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు కూడా మ్యాన్ హోల్స్ నిండిపోయాయి, మొత్తం కూడుకుపోయిన పరిస్థితి. ఇప్పటికే మోకాళ్ళలోతు నీటిలో కూడా ప్రవేశిస్తున్న పరిస్థితి. ఇక కృష్ణానగర్ అదేవిధంగా యూసఫ్ కూడా అమీర్పేట ప్రాంతంలో మనం మొన్న చూసాం, మొత్తం వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. మెయిన్ రోడ్ అంటే మెట్రో పిల్లల కింద ఏ రకమైన వాటర్ ఉందో చూసుకోవచ్చు. అంటే మొత్తం మినీ ఒక చెరువుని తలపిస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ రోజు రేపు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది మరి సిటీ వ్యాప్తంగా కూడా. కాబట్టి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే 2-3 రోజుల పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే విద్యుత్ శాఖ విభాగం ఎలా పనిచేస్తుంది? ఎందుకంటే కూడా గతంలో మనం చాలా చూస్తాం, ఇలాంటి వరదల టైంలో కూడా విద్యుత్ స్తంభాల నుంచి ఊరికేనే కరెంట్ పాస్ అవుతుంది, ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగాయి. కాబట్టి ఈ విషయంలో విద్యుత్ శాఖ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? కరెంట్ లీకేజెస్ ఎక్కడైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఎస్, తప్పకుండా. ఇప్పటికే విద్యుత్ శాఖ కూడా తరపడతాను చేసుకుంటూ పోతుంది. మరి ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేశారు. ఎందుకంటే చాలా చోట్ల కూడా వర్షం పడ్డప్పుడు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. మరి భారీగా వర్షం పడ్డప్పుడు కొన్ని చోట్ల చెట్లు కూడా నేల కొరిగిపోతాయి. దీంతో అక్కడక్కడ విద్యుత్ మరమ్మతులు అవసరం పడతాయి. కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు కూడా ఇప్పటికే అలర్ట్ ఉన్నారు. మరి ఎక్కడైనా పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటే మాత్రం వెంటనే దగ్గరలో టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మాత్రం వెంటనే అధికార యంత్రాంగం కూడా అక్కడికి వచ్చి ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తారు. మరోవైపు ఇటు భారీ వర్షాల నేపథ్యంలో మరి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉంటే సేఫ్, ఎందుకంటే బయటకు వెళ్తే మాత్రం పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా పబ్లిక్ బయటకు వెళ్ళొద్దు. మరోవైపు ఇటు ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది కాబట్టి మరి అక్కడక్కడ పిడుగుపడే సందర్భాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి పబ్లిక్ కూడా
వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. మరోవైపు ఇటు సిటీ షోర్ ప్రాంతాలు కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చాలా చోట్ల అంటే ఇటు బోడుప్పల్ కానీ అబ్దుల్లాపూర్ మెట్టు కానీ గత లాస్ట్ ఇయర్ కూడా ముప్పు గురైన పరిస్థితి. చాలా చోట్ల కూడా వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో పబ్లిక్ అంతా కూడా సఫర్ అయిన పరిస్థితి. కాబట్టి మరి ఇప్పటికే ఇటు హైడ్రా టీంలు అదేవిధంగా జీహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు డిఆర్ఎస్ బృందాలు అన్ని కూడా అప్రమత్తం అయినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మరి పరిస్థితి వర్షపడ్డప్పుడు మాత్రం ఎవరేం చేయలేని పరిస్థితి. తగ్గిన తర్వాతనే ఆ సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే మ్యాన్ హోల్స్ అని కూడా నిండుకుపోయాయి. కాబట్టి మరి ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. చూస్తున్నాం మనం వర్షం ఏ రకంగా పడుతుందో భారీగా. అంటే ఉదయం నుంచి మనం చూస్తుంటే దాదాపు 11 గంటలకు ఒక మోస్తారుగా స్టార్ట్ అయినటువంటి వర్షం క్రమకంగా పెరుగుతూ వస్తుంది. అంటే ఇటు సిటీ నలువైపులా అంటే సిటీ సెంటర్తో పాటు సిటీ షోర్ ప్రాంతాలు కానీ లోటదు ప్రాంతాలు కానీ భారీగా వర్షం పడుతుంది. మరి ఇది ఈ రోజు మాత్రం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి పబ్లిక్ అంతా కూడా జాగ్రత్త తీసుకోవాలి. మరి అధికార యంత్రాంగం ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ ఉన్నప్పుడు కూడా మరి పబ్లిక్ కూడా తమకు తాముగా సెల్ఫ్ సంబంధించిన రక్షణ చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అత్యవసర తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే కూడా ట్రాఫిక్ కూడా భారీగా స్తంభించిపోతుంది, ఎక్కడికక్కడ పోలేని పరిస్థితి. కాబట్టి మరి ఇంట్లో ఉంటేనే సేఫ్గా పరిగణించబడుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎందుకంటే చాలామంది కూడా ప్రయాణాలు పెట్టుకుంటారు. మరి హైదరాబాద్లో కూడా సాధారణంగానే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. మరి వర్షం పడితే మాత్రం ఆ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. మరి ఎక్కడికక్కడ దాదాపు 2 కిలోమీటర్ల జర్నీకే దాదాపు గంటలు ట్రాఫిక్లో వేచి చూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. వాళ్ళ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం చూస్తున్నాం. మనం విజువల్స్ చూస్తున్నాం. మొత్తం భారీగా అయితే వర్షపాతం అయితే నమోదవుతుంది. మరి ఈరోజు మాత్రం హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పటికే అధికార యంత్రాంగం అలర్ట్ చేసినప్పటికీ మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఏ చోట ఏం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే మ్యాన్ హోల్స్ అన్ని కూడా కుడుకుపోయాయి. వాటర్ అంతా కూడా రోడ్లపైకి వస్తుంది. దాదాపు ఇటు కృష్ణానగర్ కానీ బోరబండ యూసఫ్ కూడా అమీర్పేటలో కూడా దాదాపు ఇప్పటికే మోకాళ్ళలోతు వర్షం అయితే నీళ్ళు అవుతున్నాయి. మరి వాటి క్లియర్ చేసేందుకు కూడా ఇప్పటికే హైడ్రా టీంలో రంగం దిగి ఎక్కడికెక్కడ మోటార్లు పెట్టి తీర్చే ప్రయత్నిస్తారు. మరి ఇప్పటివరకు అయితే ఇంకా వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం సిటీ వైపులో మాత్రం వర్షం అయితే దంచి కొడుతుంది. ఈ ఏరియా అనుకుంటా అన్ని చోట్ల మాత్రం వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి పబ్లిక్ అయితే అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓల్డ్ సిటీ అంటే ప్రాంతాలు మాత్రం పాత గోడలు ఉంటాయి, పాత ఇళ్ళు ఉంటాయి. కాబట్టి కూలిపోయే ప్రమాదం ఉంటాయి. కాబట్టి మరి వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడ ఏ పాత బిల్డింగ్ కూలిపోతున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు 4 నుంచి కురుస్తున్న వర్షానికి చాలా చోట్ల కూడా అన్ని తడిసి ముద్దైన పరిస్థితి. కాబట్టి మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి చాలా చోట్ల పాతిళ్ళల్లో కానీ చెట్ల కింద ఉండడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఆ చెట్లకు కూడా కొంతవరకు పిడుగు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాత బిల్డింగ్ కూడా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి ఓల్డ్ సిటీ అంతా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం సిటీలో మరి వర్తం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి పబ్లిక్ అంతా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలాగే 2 రోజులు వర్షపాతం నమోదైతే మాత్రం మొత్తం హైదరాబాద్ అంతా కూడా అదలకుదాయ పరిస్థితి. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ సతీష్, థాంక్యూ. సునీత.